హలో ఎవ్రీవన్, ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎక్కడ పడితే అక్కడ గోడల పైన, డోర్ల పైన గట్రా ఇలా పెన్సిల్తోని, పెన్నులతోటి, స్కెచ్ పెన్నులతోటి ఇలా మురుకు చేసేసి మరకలు చేసేస్తూ ఉంటారు కదా. ఇంకా గోడల మీద పడిన మరకలు అయితే క్లీన్ చేయడం చాలా కష్టమండి. ఇంకా రెంటెడ్ హౌస్లో అయితే తిడుతూ ఉంటారు కాబట్టి ఇంత శ్రమపడి క్లీన్ చేసే పనే లేకుండా ఎలాంటి మరకలైనా కూడాను మన ఇంట్లో నుండే మరకలను చక్కగా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. స్విచ్ బోర్డర్స్ ఇంకా వైట్ షూ విషయానికి వస్తే ఇంకా చాలా బ్లాక్గా చేసేస్తారు కదా పిల్లలు. వీటన్నిటిని మనము శ్రమ పడకుండా క్లీన్ చేసుకోవడం కోసం నేను అమెజాన్లోన హ్యాపీ ప్లానెట్ మ్యాజిక్ ఎరేజర్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇవి మనకి 4 మ్యాజిక్ ఎరేజర్స్ అయితే వస్తున్నాయి. వీటిలో మనం చాలా ఈజీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి షాంపూలు కానీ సర్ఫల్ లాంటివి గట్టను యూస్ చాలా ఈజీగా ఇలా జస్ట్ కొంచెం బౌల్లో వాటర్ని తీసుకొని ఎక్స్ట్రా ఉండే వాటర్ని కొంచెం ఇలా పిండేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే మనకి గోడల మీద ఇలా ఎక్కడైతే పెన్ మరకలు, పెన్సిల్ మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో కొంచెం ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, చాలా నీట్గా గోడల మీద ఉండే మరకలు, మచ్చలు, పెన్ ఇంక మరకలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా పోతాయండి. ఒకసారి డిఫరెంట్ అనేది మీరే అబ్జర్వ్ చేయండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో ఫైనల్గా నేను క్లీన్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, గోడ మీద అయితే పెన్సిళ్ళు, పెన్నులు అనేవి నార్మల్గా నేను క్లీన్ చేసిన అస్సలు వదలలేదు. కానీ ఇటువంటి షాంపూలు కానీ సర్పులు కానీ లేకుండా చక్కగా ఇటువంటి స్క్రబ్తో చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. అలాగే డోర్ మీద మా పాప అయితే ఎలా రాసిందో ఏం రాసిందో తెలియదు కానీ ఇవి కూడా అయితే చాలా నేను క్లీన్ చేయడానికి ట్రై చేశాను నార్మల్గా అయితే. సో అస్సలు పోలేదండి. తర్వాత నేను ఈ మ్యాజిక్ స్క్రబ్బర్తో జస్ట్ నార్మల్గా మనం ఎలా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా కొంచెం ఈ విధంగా నొక్కిపెట్టి తుడిచేసాను అంతే. జస్ట్ కొన్ని క్షణాల్లోనే సో మా డోర్ అనేది కొత్త దానిలా మెరిసిపోయింది. డిఫరెంట్ అనేది మీరే ఒకసారి అయితే చూడండి. ఎక్కడ కూడా ఒక చిన్న మరక మచ్చ కూడా ఏమీ లేదు. అలాగే మనం రెగ్యులర్గా స్విచ్ బోర్డ్స్ అనేవి ఎప్పటికప్పుడు టచ్ చేస్తున్నప్పుడు జిడ్డు మురికి అనేది కూడా పట్టేసి చాలా అసహ్యంగా ఉంటూ ఉంటాయి కదండి. వీటిని కూడా చాలా ఈజీగా అయితే మనం ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేసేయచ్చు. సో తేలికగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం. ఇలా 1 కాదు 2 కాదండి, ఈ స్క్రబ్బర్తో మనమైతే 100+ స్ట్రెయిన్ మార్క్స్ అని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే కిందన ట్యాగ్ చేస్తాను, పర్చేస్ చేసేసుకోవచ్చు అండి. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వైట్ షూ వేశారా ఇంకా మామూలుగా అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. సో జనరల్గా అయితే చాలా మురికి అనేది చేసేసి చాలా అసహ్యంగా అయిపోతుంటాయి కదండి. అప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నా కూడా చాలా కష్టమే. ఇలా ఏ షూనైనా కూడా చాలా ఈజీగా మురుగుతో పాటు ఈజీగా క్లీన్ చేసేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంతకుముందుకి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదండి, ఎంత చక్కగా ఉన్నాయో. సో ఈ విధంగా మనం ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ రుద్ది క్లీన్ చేసే పని లేకుండా, ఎటువంటి మచ్చలు మరకలు ఉన్నా కూడాను ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో మచ్చలు మరకలు అనేవి ఉంటూనే కామన్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ఎరేజర్ని ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.